ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాలను అందరము కలిసి చదువుకుందాం. స్టార్ట్. హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. చిన్న ప్రార్థన. కన తండ్రి, మహోన్నతుడైన దేవా, కరుణా సంపన్నుడా, మరి ఖాళీ పాత్రలను నింపే దేవుడు, ఆ 6 ఖాళీ బాణలను నింపిన దేవుడు, రిక్తుడైన నీ కుమారుని సమస్తం చేసిన దేవుడు ప్రభు తండ్రి, మరి దేవా ఆ కాలమందు పుట్టిన పౌలుని మరి దేవా తండ్రి మరి అపోస్తలులో ఘనమైన వాడుగా ఘనమైన దాసునిగా వాడుకున్న దేవుడు దేవ తండ్రి, నన్ను కూడా బలపరిచి నీ ప్రజల క్షేమార్థమే నన్ను విరిచి మీరు అంగీకరించమని కోరుకుంటూ మీ రక్తంను ఆశ్రయిస్తూ దేవా ఘనత సమస్త ఘనత నీకే ఒప్పుకుంటూ నన్ను కూడా అంగీకరించమని ప్రజల హృదయాల్లో వాక్యము మరి దేవత నాటబడుటకు సహాయం చేయమని పరిశుద్ధ ఆత్మదేవ కరుణించుము, క్షమించుము. యెషయా 1:16 కోరుకుంటూ దేవా నీ వాక్యము హెబ్రీ 4:12 ఆశ్రయిస్తూ యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరంటే హనోకు. ఆయన పేరు హనోకు. ఈయన గురించి మనము ధ్యానించుకోకముందు ఇతనిలో ఉన్నటువంటి దాదాపు చాలా చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇతనిలో రాయబడింది కొంచెమే కానీ చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా మనకి మనుషుడు కనిపిస్తాడు. నేను జస్ట్ ఊరికే హెడ్లైన్స్ చెప్పుకుంటాను, మీతో మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అందరు చెప్పండి. హనోకు. 7వ వాడైన హనోకు. మెతూషెలను కనిన హనోకు. 65 ఏండ్ల వాడై మెతూషెలను కనిన హనోకు. 365 ఏండ్లు బ్రతికిన హనోకు. తన తరము వారికి నీతిని ప్రకటించిన హనోకు. మరణము చూడకుండా కొనిపోబడిన హనోకు. దేవునికి ఇష్టడైన హనోకు. విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యము పొందిన హనోకు. 2 సాక్షులలో ఒకరైన హనోకు. 10 విషయాలు. ఈ 10 సంగతులను మనం ఇప్పుడు మరి మనకున్నది ఒకే ఒక గంటలో ముగించుకోవాలా. ప్రభు సహాయం చేయాలి. దాదాపు ట్రై చేస్తాను. 10 ఒకేసారి చెప్పలేను కానీ కొన్ని మిగిలిపోతే ఇంకొకసారి చూద్దాం. మిగిలిపోయిన వీలైతే యూత్ మీటింగ్లో చూద్దాం. మొట్టమొదటిగా హనోకు. ఈ హనోకు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడుట. అందరు చెప్పండి. కాన్సిక్రేషన్. ఏమిటి ప్రతిష్టత? ఇప్పుడు ఆదివారం ప్రభు పళ్ళ పాత్రలు ఉన్నాయి. అవి కేవలం ప్రభువుకు మాత్రమే, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్కు మాత్రమే ఉపయోగించడం కోసమై చెప్పాల ప్రతిష్ఠించబడ్డాయి. అవి తాకాలంటే కూడా అర్హత ఉండాలి. వాటిని శుభ్రం చేయాలంటే కూడా అర్హత ఉండాలి. వాటిని పంచాలంటే కూడా చెప్పండి, ఎవరికంటే వాళ్ళు బల్ల పాత్ర పంచేందుకు అనుమతిస్తామా? దానికి కూడా అర్హత ఉండాలి. అది తీసుకోవాలంటే కూడా అర్హత ఉండాలి. అవి ఏంటివంటే ప్రతిష్ఠించబడిన పాత్రలు. వివాహం అవుతుంది. పెళ్లిలో భార్యాభర్తలు ఒకరికొకరు ప్రతిష్ఠించుకుంటారు. పెళ్లిలో ప్రమాణాలు మీరు జాగ్రత్తగా, ఇక్కడే పెళ్లిలైన చాలామంది ఉన్నారు నాకు తెలుసు. మీ పెళ్లిలో ఏమని ప్రమాణం చేస్తారు? ఇది మొదలుకొని నీకు మాత్రమే నేను భర్తనై ఉండి నీతో కాపురము చేసేదనని ప్రమాణము చేయుచున్నాను, ఇంకొకరిని వల్లను. ఆ మాట ఖచ్చితంగా పెళ్లిలో ప్రమాణం చేశారు. భార్యతో కూడా అదే మాట చెప్పిస్తారు. నీకు మాత్రమే భార్యనై ఉంది, నీతో నేను కలిసి జీవించేదనని ప్రమాణము. అంటే ఆ రోజు నుంచి ఈ పురుషుడు ఆమె కొరకు మాత్రమే, ఈ స్త్రీ ఈ పురుషుని కొరకు మాత్రమే. ద బోత్ ఆర్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు
ఒకరికొకరు ప్రతిష్ఠించుకున్నారు. చెప్పండి, భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పండి, వారికొకరికొకరు ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్టత. ఈ మందిరమును ప్రతిష్ఠించారు. ఈ మందిరం ప్రతిష్ఠించినారు. దీని డెడికేషన్ డేట్ గుర్తుందా నాకు తెలియదు, కానీ బహుశా ఎప్పుడు డెడికేషన్ 84 బహుశా, మేబీ, నాకు కరెక్ట్ తెలీదు. ఆ దినాల్లో దైవభక్తులందరూ వచ్చి దీన్ని ఆదివారం ఏం చేసి ప్రభు దినం ఏం చేశారు? ప్రతిష్ఠించారు. యెహోవా మందిరమును ప్రతిష్ఠించిరి. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంట? సొలొమోను ప్రజలందరూ కలిసి చెప్పండి, మందిరమును ప్రతిష్ఠించిరి అని ఉంది. అంటే మందిరాన్ని ఎవరికి ప్రతిష్ఠించారు? దేవునికి ప్రతిష్ఠించారు. తర్వాత మనకు పిల్లలు కలుగుతారు. హెబ్రోన్లో ప్రతి 3వ ఆదివారము చిన్న బిడ్డల్ని ప్రతిష్ఠిస్తారు. చిన్న బిడ్డల్ని నాకు కొడుకున్నాడండి. ఆ బాబుకి సంవత్సరం మీద 7 నెలలప్పుడు 7 నెలలప్పుడు ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది నా కొడుక్కి. ఎంత భయంకరమైన వ్యాధి అంటే 20 లక్షల మందిలో ఒకరికి వస్తుందంట. అది రాదంట. అది వచ్చి బతికిన వాళ్ళు ఒకరిద్దరికన్నా అసలు బ్రతకరంట. మేము మెడ్రాస్ తీసుకెళ్ళినాము. మెడ్రాస్లో 1 వీక్ పెట్టుకున్నా కూడా డాక్టర్స్ వ్యాధి కనుక్కోలేకపోయారు. అప్పుడు డాక్టర్స్ అన్నారు, బేబీ ఈ వ్రేళ్ళన్నీ బ్లూ అయిపోయినాయి, ఈ పండ్లన్నీ బ్లూ అయిపోయినాయి, చిగుళ్ళు బ్లూ అయిపోయినాయి, కాలి బొటన వేలు బ్లూ అయిపోయినాయి, ఉన్నట్టుండి బ్లూ అవుతాడు, మళ్ళీ వైట్ అవుతున్నాడు. ఇంక డాక్టర్స్ అన్నారు, మా వల్ల కాదు, మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇంకో డాక్టర్ వచ్చి అన్నాడు, ఈ వేళ్ళని కోసేయాలన్నాడు. ఇవి ఇట్లా ఉంచితే మొత్తం బాడీ అంతా బ్లూ అయిపోతుంది, మీకు బేబీ కావాలన్నా వేలు కావాలన్నారు. వేలు కట్ చేయాలన్నారు. వేలు కట్ చేయడం ఏందబ్బా? కాళ్ళ బొటన వేలు కట్ చేయాలంటే చేతి బొటన వేలు కట్ చేయాలన్నారు. ఇదేమిటి చిత్రమైన? ఫిలిప్ అంకుల్ అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఫిలిప్ అంకులు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటు తీసిపోయినాం, CMC వెల్లూరు తీసిపోయినాం. అక్కడ 1 వీక్ పెట్టాం. అంతకుముందు ఆ డిసీజ్ కోసము చాలా కష్టపడి ఒక బేబీ చనిపోయిందంట. ఎవరికో వస్తాను. అది కారణం ఎప్పుడు అంటే అది విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడు ఫిలిప్ అంకుల్ ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, నీ కొడుకుని దేవునికి ప్రతిష్ఠించావా అన్నాడు. అది డెడికేటెడ్ యువర్ సన్ అన్నాడు. అంటేనే ప్రతిష్ఠించా అంకుల్ అన్నా. చాలా అంటే ఎక్కడ అన్నాడు? అంటే హెబ్రోన్లో అన్నాను. ఎవరు ప్రతిష్ఠించారు? హూ ఇస్ దట్ అన్నాడు. అంటేనే థియోడర్ రెజ్నాల్డ్ అంకుల్ అన్నాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అండి. మీరు నమ్మండి, మామూలుగా 20 లక్షల మందిలో ఒకరికి వచ్చే వ్యాధి వచ్చి కూడా నా కొడుకు బతికాడు. దేనికి బతికాడు? ఫిలిప్ అంకుల్ అడిగాడు, నీ కొడుకును ప్రతిష్ఠించావా అన్నాడు. నేను అన్నాను ధైర్యంగా, ప్రతిష్ఠించాను. ఎక్కడ ప్రతిష్ఠించావు? హెబ్రోన్లో ప్రతిష్ఠించాను. రెండోది ఎవరు ప్రతిష్ఠించాడు అన్నాడు. అప్పుడు థియోడర్ అంకుల్ పేరు చెప్తానే, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అంటేనే చాలామంది తమ పిల్లల్ని ప్రతిష్ఠించారు. ఏమనుకోకండి, కోపడకండి. మీ దేవుడు బిడ్డల్ని ఇచ్చిన తర్వాత 3 నెలల్లోనో లేక సంవత్సరం లోపో లేక 11th మంత్లోనో 1 ఇయర్ తర్వాత అయినా సరే మీరు మీ బిడ్డల్ని యెహోవా మందిరానికి తెచ్చి ఆ ప్రభు దినమున ఆ బిడ్డల్ని సేవకుల చేతుల్లో పెట్టాలి. అన్న, మా కొడుకును ప్రతిష్ఠించారా? యేసుక్రీస్తును తల్లి అయిన మరియా యోసేపులు ఏం చేశారంట? 8వ దినమున ప్రతిష్ఠించుటకు దేవాలయమునకు తీసుకొని వెళ్ళారు. అంటే మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించుట ద్వారా దేవునిది బాధ్యత. ఎవరిది? దేవునిది బాధ్యత. మన పిల్లలు సేఫ్గా ఉంటారు అనేది అప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి నా కొడుకు మరణపు గోడలు తాకేసేసి మరలా వచ్చాడు, బ్రతికాడు. దేని బట్టి అంటే నేను అంత దేవుని మందిరంలో ప్రభుదినమున ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించాను. ఎందుకు? సంఘం అంటే ఈ మందిరము ప్రతిష్ఠించబడింది, భార్యాభర్తలు ప్రతిష్ఠించబడ్డారు, మన పిల్లలు దేవునికి ప్రతిష్ఠించబడ్డారు, మనము కూడా చెప్పాలా ప్రతిష్ఠించబడినవారు. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులయ్యండి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మెడిసిన్ సీట్ రావాలంటే 100కి 95% మార్క్స్ వస్తే మెడిసిన్ సీట్. నీట్ రావాలంటే మినిమం 720 మార్క్స్కి కనీసము ఒక 500 మార్క్స్ వస్తే MBBS అని పక్కన వస్తుంది. అది IIT రావాలంటే 100కి 99% రావాలా. ఎంత? వాడు పెట్టే ఎగ్జామ్లో 20 లక్షల మంది రాస్తే 20 లక్షల మందిలో 99% ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏమంటారు? IITians అంటారు. ఇక్కడ కంది దగ్గర ఉంది, తెలుసా అండి? IITian. అదే అంత మెడిసిన్ రావాలంటే ఎంత రావాలా? 95. IIT రావాలంటే ఎంత రావాలా? 99.
నేను ఒక ప్రశ్న ఇస్తా, హెవెన్ సీట్ రావాలంటే చెప్పండి. నాకు 99 ప్రభా నేను చాలా మంచోని, ఒక్కటే ఒక బలహీనత సిగరెట్ తాగుతా అంటే కుదరదు. ఏమనుకోదు ప్రభా నాకు ఒక్కటే ఒక బలహీనత ఉంది, దాన్ని ఒక్కరిని క్షమించి నన్ను పరలోకం తీసుకుంటే కుదరదు. మీరు ప్రతిష్ఠించ 99% నీతిమంతులు కాదు. 99% నేను కరెక్ట్గా ఉన్నానంటే ఒప్పుకోదు పరలోకము. ఇప్పుడు చిన్న మాట, రక్షించబడం. ఎంతమంది మీలో రక్షణ ఎంతమందికి ఉందో నాకు తెలియదు, ఏమనుకోకండి. రక్షణ పొందాలంటే యేసు ప్రభా నాకు ఇది ఒక్క చెడ్డ అలవాటు ఉంది, అది ఒక్కటి క్షమించు ప్రభా, నాకు రక్షణ ఏంటి వస్తుందండి. నేను ఆల్ టు జీసస్ ఐ సరెండర్, నేను అన్ని విషయాల్లో సరెండర్ అయిపోతున్నా ప్రభా. నేను ఇంకా పాపిని, నన్ను క్షమించు, నేను ఘోర పాపి, నన్ను క్షమించు క్షమించు క్షమించు. నేను విడిచిపెడతాను, అన్ని విడిచిపెడతా, లోకమంతా విడిచిపెడతా అంటేనే నీకేమొస్తుంది? రక్షణ కార్యం జరుగుతుంది. లేకుంటే జరగదు. ఇల్లై నథింగ్, జరగదు. లేదు రక్షించబడాలంటే 100% విధేయత ఉన్నప్పుడే చెప్పండి రక్షణ కార్యము జరుగుతుంది. ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు ప్రభా, ఆ ఒక్క ఫ్రెండ్షిప్ నా వల్ల కాదు వదిలిపెట్టుకోవడం అంటే కుదరదు. ఇప్పుడు అట్లాంటి వారే ప్రతిష్ఠితులు అని అర్థం. అక్కడితో హానోక్ అయిపోయింది, ఇంకా దాని ఎక్కువ చెప్పలేను. ఇంకా చాలా ఉంది కానీ ఎప్పుడైనా చూద్దాం, ఒక్క ప్రతిష్ఠత గురించి ఇంకెప్పుడైనా చూద్దాం. రెండో విషయానికి వెళ్ళిపోదాం. అందరు చెప్పండి, 7వ వాడైన హనోకు. హనోకు ఎన్నో వాడంట? అందరు చదవండి. యూదా పత్రిక 14 వచనం త్వరగా. బుక్ ఆఫ్ జూడా 14 చదవండి త్వరగా. యూదా పత్రిక 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా చాలు. ఇప్పుడు ఈ తరంలోనే తల్లి తండ్రి భార్య భర్తలు ఉంటారు. వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పెళ్ళి అవుతుంది, వానికి మళ్ళీ ఒక కొడుకు పుడతాడు. వాడు అంటే మనమడు ఏమవుతాడు చెప్పండి? పెద్ద ఆయనకు మనమడు. వానికి కొడుకు పుడితే లేరండి ఇక్కడ 4వ తరం వాళ్ళు ఉన్నారు లేదు చెప్పండి. ముని మనమడు లేరా? 4 కాదు. పెద్ద ఆయన కొడుకు మనమడు ముని మనవానికి కూడా పెళ్ళి అయ్యగా చూసిన కూడా ఉన్నారు. అక్కడక్కడ ఉన్నారు. మా సొంత ఇంట్లోనే ఉన్నారు. మా జేజీ బతుకుండగానే ఆ ముని మనవడికి పెళ్ళైంది. వాని పిల్లలను చూద్దామని ఆశ, ఇంకా బతుకుంది ముసలిది, ఇంకా బతుకుంది ఆమంటారు అవందొక్కని కొడుకు బిడ్డ చూసి చచ్చిపోతారు అల్లుడు అంటే. ఈ తరములోనే 5 తరాలు ఉన్నారు. చెప్పండి ఎన్ని తరాలు ఉన్నారు? 5 తరాలు. జాగ్రత్త అండి. ఇప్పుడు ఎన్ని తరాలు ఉన్నారు? ఆ దినాల్లో 7 తరాలు ఉండేవారు. ఎన్ని తరాలు? ఆదాము కొడుకు షేతు కొడుకు ఏనోషు కొడుకు ఏనోషు ఏమండి? ఆదాము షేతు ఏనోషు కేయినాను మహలేలు 5వ వాడు. 6వ వాడు ఎరెద్. ఆ ఎరెద్ కొడుకు హానోకు. ఇప్పుడు మన సువార్తకు పోతే తండ్రి కొడుకు మనవడు పోవచ్చేమో. బైబిల్ దినాల్లో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వాళ్ళు వీధిలోకి, అప్పుడు జనాలు ఇంకా విస్తరించారు, ఇట్లా స్కాటర్ కాలే, అందరూ ఒక చోట ఉన్నారు. 7 మంది ఒకేసారి నిలబడే వాళ్ళంట. నిలబడుతూనే ఆత్మదేవుడు వాళ్ళని అట్లా కమ్ముకునేవాడు. 7గురు ఒకేసారి ఒకటే వాక్యం చెప్పేవాళ్ళంట. అక్కడ రాయబడింది అదే, యూదా పత్రిక 14 వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడిన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను భక్తిహీనులైన వారందరూ తమ భక్తిహీనమైన మార్గములను బట్టి భక్తిహీనమైన క్రియలను బట్టి వారు చేసిన దాన్ని ఆయన తీర్పు తీర్చుటకు విమర్శించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే వాళ్ళు ఈ వచనం ఇంకా నెరవేరలేదండి. జాగ్రత్తనండి మాట. వీళ్ళు చెప్పింది ప్రవచనం. చెప్పండి, అప్పటికి నెరవేరలేదు కదా, ఇంకా కూడా నెరవేరలే ఇది. చెప్పండి, ఇది ఇంకా యేసు ప్రభు మొదటి రాకడగా యేసు బెత్లెహేముకు వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు ఎవరిని శిక్షించలే? చెప్పండి, శిక్షించాడు ఎవరన్నా? ఎవరికి ఏ నష్టము చేయలే. ఈసారి 2వసారి వస్తాడు మధ్యాకాశంలో, అప్పుడు కూడా ఎవరిని శిక్షిస్తాడా? రహస్య రాకంటారు దాన్ని. అప్పుడు కూడా ఎవరిని చెప్పండి
ఎవరిని శిక్షించడు. అది వచ్చి సంఘం వెళ్ళిపోయిన తర్వాత మరలా వస్తాడు. అది బహిరంగ రాకడ. చెప్పండి, మొదటి రాకడ, రెండవ రాకడలో మొదటి భాగము, రెండవ రాకడలో రెండవ భాగం. రెండవ రాకడ రెండవ భాగాన్ని దాని ప్రభు దినం అంటారు. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు భక్తులందరికీ జడ్జిమెంట్ ఉంటుంది. ఆ విషయాన్ని అప్పుడు ఆదాము మొదలుకొని 7వ వాడిని హానోకు కూడా చెప్పండి అన్నమాట, ప్రవచించి ఇట్లనిరి. అంటే చూడండి, ఆదాము, అందరు పలకండి, ఆదాము ప్రవచించింది నేటికి ఇంకా నెరవేరలే. మీకు అర్థమైందో లేదు? ఆదాము ప్రవచించింది నేటికి ఇంకా నెరవేరు. రహస్య రాకడే రాలే, ఇంకా 7 ఏళ్ళ శ్రమల కాలమే ఇంకా రాలే. మళ్ళీ తర్వాత బహిరంగ రాకడ రావాలి, అప్పుడు నెరవేరుతుంది ఈ వచనం. అంటే ఆ దినాల్లో కూడా అక్కడ మాట రాయబడింది, ప్రభువు అన్నమాట. ఏమనుంది? ప్రభువు ప్రత్యక్ష. ఎవరా ప్రభువు? ఎవరైనా బైబిల్లో ప్రభు అనేది ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ, ఆయనకే ప్రభు అన్నమాట. ప్రభువా నువ్వెవడవు అన్నాడు. నీవు చూచున్న, నువ్వెవడంటే నువ్వు హింసించుచున్న నజరేడైనా యేసును. అంటే నా అంశం ఏంటంటే, ఈ రెండవ విషయం ఏమంటుందంటే, ఆ దినాల్లో కూడా సువార్త చెప్పండి ఉంది. ఆ దినములలో కూడా సువార్త. రెండవ రాకడ చెప్పారంటే మొదటి రాకడ చెప్పిండ్రా అండి? ఖచ్చితంగా చెప్పింటారు. కాబట్టి రెండవ విషయం అయిపోయింది. మూడో విషయానికి వెళ్ళిపోదాం, సమయం తక్కువ ఉంది కనుక. మూడో విషయం ఏంటంటే, అందరు చెప్పండి ఇప్పుడు. 65 ఏళ్ల వాడై మెతూషలను కనిన హనోకు. చెప్పండి, 60. ఇంకో మాట ఏంటంటే, అందరు పలకండి, మెతూషలను కనిన తరువాత హనోకు దేవునితో నడిచెను, నడుచుచు కుమారులను కుమార్తెలను కన్ను. ఎప్పుడు నడిచాడు చెప్పండి? మెతూషలను కనిన తరువాత. దానికి ఇంకొక లింక్ పెట్టాడు, 65 ఏళ్ల వాడై. ఒకటే భాగం, 2 విషయాలు ఉన్నాయి అక్కడ. 65 ఏళ్ల వాడై మెతూషలను కనిన తరువాత హనోకు దేవునితో నడిచెను. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, హనోకు మెతూషలను కనక ముందు దేవునితో నడవలేదు. చెప్పండి, అందరు చెప్పిన మాట, ఒక్క మాట చెప్పండి. హనోకు మెతూషలను కనక ముందు దేవునితో నడవలేదు. నాకు ప్రశ్న ఇస్తాను, దేవునితో ఒక మనిషి నడవట్లేదంటే ఇంకెవరితో నడిచింటాడు? ఇంకా లోకంతో నడుస్తాడా? పాపంతో నడుస్తాడు. ఇంకా పాపంతో నడుస్తాడా? సైతాన్తో నడుస్తాడు. నాకు తెలియక అడుగుతా, మీలో ఎవరైనా, మీలో అందరమైన అంతే, మనం బై బర్త్ బిలీవర్సమా అండి? బై బర్త్ రక్షించబడినామా? మనం బిషప్ గారి కొడుకే రక్షణ లేని వాళ్ళు ఎంతమంది లేరు? పెద్ద పెద్ద పాస్టర్ల కొడుకులకే ఏం లేదు. నాకు తెలుసు చాలామంది. అంటే అదే రక్షణ అనేది అది హెరిడిటీ, వారసత్వంగా వచ్చేది కాదు. ఒక మనిషి రక్షించబడాలంటే అతని జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరగాల. అలా రక్షించబడ్డామని రక్షించబడి ఎప్పుడు రక్షించబడ్డా ఉంటారు పలానప్పుడు సాక్ష్యం చెప్పంటారు. చిన్న సాక్ష్యం చెప్తా, చిన్న సాక్ష్యం, ఒక చిన్న సాక్ష్యం. మీకు ఎంతమంది తెలుసా చంద్రలీల సాక్ష్యం విన్నారంటే? చంద్రలీల, అందరు చెప్పండి. చంద్రలీల పలకండి. ఈమె నేపాలీ బ్రాహ్మణ్. ఆమె అట్ ద ఏజ్ ఆఫ్ 9 ఏళ్ల వయసులో ఆమె పెళ్ళైంది. 9 ఇయర్స్కి పెళ్ళయింది. 9 ఏళ్ళకి పెళ్ళి అయితే బ్రాహ్మణురాలు, శివభక్తురాలు, మహాశివభక్తురాలు. ఆమె పెళ్ళి బ్రాహ్మణ్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన వయసు ఎంత? 12 ఏళ్ళు అంట. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళ అబ్బాయికి 9 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి బ్రాహ్మణ పద్ధతిలో పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం తర్వాత, అమ్మాయి 10వ సంవత్సరం అంట, ఆ అమ్మాయికి ఇంకా లంగా జాకెట్ కట్టుకుంటుంది నేపాల్ దేశంలో. అప్పుడు ఆ భర్తకు ఆ 13 ఏళ్ళ అబ్బాయికి పాము గరిచింది, చచ్చిపోయాడు. చచ్చిపోతానే ఈ అమ్మాయి నిర్దాక్షిణ్యంగా గుండు గీకిచ్చారంట. గుండు గీకిచ్చేసి ఒక తెల్ల చీర కట్టేసి, నువ్వు బయటకు వచ్చావో జాగ్రత్త, నువ్వు మూలకు కూర్చో, ఎప్పటికీ మూలకు కూర్చోవాలన్నట. ఆమెకు పెళ్ళంటే తెలీదు, భర్త అంటే తెలీదు, కుటుంబం అంటే తెలీదు, లోకం అంటేనే తెలియని అమ్మాయికి 9 ఏళ్ళకి పెళ్లి చేశారు, 10 ఏళ్ళకి విధవరాలైంది, గుండు కొట్టించేసి తెల్ల చీర కట్టి మూలకు కూర్చోబెట్టారు. ఇంకా తర్వాత ఆమె పెద్దగా అయింది. చిన్నప్పటి నుంచి నువ్వు విధవరాలివి.
ఆ మాటలతో ఆమె ఒక విధంగా జాడ్యంలోకి వెళ్ళిపోయి ఈ లోకమంతా వద్దని భక్తురాలు అయిపోయిందంట. ఏం భక్తురాలంటే ఆ హిందూ దేవత భక్తురాలు. ఇంకా ఆమె చాలా ధనవంతురాలు, చాలా మిక్కిలి ధనవంతురాలు. ఇంకా ఆమె తీర్థయాత్రలను చేస్తుందంట. ఆమె ఆశ ఏంటంటే నేను మోక్షానికి పోవాలా, ఏమి ఈ లోక సంతోషం నాకు లేదు, మోక్ష సంతోషమైన కలగాలని ఆమె భారతదేశంలో ఉన్న ప్రతి పుణ్యక్షేత్రాన్ని దర్శించిందంట. అప్పుడు ఎక్కడో బ్రాహ్మణుడు చెప్పాడంట, పూజారి ఇట్లా కాదమ్మా, నువ్వు ఇంత పెద్ద జడ, చాలా పెద్ద జడ అంట, ఇంత జడ వేసుకొని తిరిగితే నీకు మోక్షం దొరుకుతుందా, నువ్వు జడ పేడతో అలుక్కోవాలన్నారంట. ఎంతో అట్లనా అని చెప్పి అప్పటి నుంచి పేడ తలకడం మొదలుపెట్టిందంట. ఇంకా పేడతో కట్టి అది జడలు కట్టేసింది. ఏం కట్టింది అంటే మీకు తెలుసోలేదు, అట్ట కట్టిపోతాయి, అట్ట కట్టేసిందంట. అందరంట ఆమె మంచిగా ఒక చోట ప్లేట్లు అన్నం తింటా అంటే ఒక గురువు అన్నాడంట, అన్నం పల్లెంలో తింటే నీకు మోక్షం దొరుకుతుందా, నువ్వు భిక్ష ఎత్తుకోవాలన్నారంట. ఏమండి, అప్పటి నుంచి ఆమె గవ్వ తీసుకొని, గవ్వ అంటే పెద్ద గవ్వ, అడవి గవ్వ తీసుకొని ఆ గవ్వలో భిక్షాందేహి అడగడం మొదలుపెట్టి ఆ భిక్ష వచ్చింది తెచ్చుకొని ఒక మట్టి కుండలో వండుకొని అన్నం తినేదంట. అంత తర్వాత అందరంట ఇంకో గురువు కలిశాడంట, అంత సులభంగా నీకు మోక్షం దొరుకుతుందా, నీకు మోక్షం దొరకాలంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి చల్లనీళ్ళలో 3 సార్లు మునిగి ఆ మంత్రం చెప్తే నీకు మోక్షం దొరుకుతుంటే ఇంకప్పటి నుంచి ఆమె ప్రతిరోజు 4:30కు లేచి చల్లనీళ్ళలో మునిగి 3 సార్లు మునిగి ఆమె ఆ భక్తి చేసేదంట. ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా ఈమె పేరు ప్రసిద్ధికి ఎక్కింది, చంద్రలీల చంద్రలీల చంద్రలీల. అంక చిన్నగా మనుషులు ఈమెను మొక్కడం మొదలు పెట్టారంట. ఈమెను మొక్కుతా అంటే ఆమెతో మొక్కుతా అంటే మొక్కించుకుంటా ఉందంట, పోతా ఉందంట. అయితే ఇంకొకసారి ఒక భక్తుడు కలిశాడు, ఒక ఋషి కలిసి, ఇట్లా కాదమ్మా, నీకు మోక్షం దొరకాలంటే జీవితకాలం అంతా పొర్లు దండాలు చేసుకుంటూ గుళ్ళు దర్శనం చేయనారంట. ఇంకా అప్పటి నుంచి అమ్మాయి దొరలడం మొదలు పెట్టింది. ఎక్కడ నేపాలు, ఎక్కడ శ్రీశైలంకి దొర్లుకుంటూ వచ్చిందంట. ఆమె కాశీకి దొర్లుకుంటూ వెళ్ళిందంట. అప్పటికి దొర్లి కాయలు కట్టేసింది, వాళ్ళంతా కాయలు కట్టేసిందంట. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్ళు వచ్చాయంట. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళకి భర్త చనిపోయాడు, ఇప్పుడు 52 ఏళ్ళు వచ్చినాయి. అలా వెళ్ళేటప్పుడు ఒకరు చెప్పాక ఆమె ఇట్లా వెళ్తేటప్పుడు ఒక సముద్ర ప్రయాణం చేయాల్సి వచ్చిందంట. ఆ సముద్ర ప్రయాణం జరిగింది. ఇది సముద్ర ప్రయాణం చేసేటప్పుడు సముద్రంలో గొప్ప తుఫాన్ వచ్చిందంట. అందరూ అన్నారంట, మీ దేవులను కొలుసుకోండి, ఈ పడవ తీరం చేరదు, పడవ మునిగిపోతుంది అన్నమాట. అందరికి భయపడి ఈమె ఇంకా భక్తురాలు కదా, అమ్మయ్య నాకు ఈ దేహం నుంచి విముక్తి దొరికింది, నేను ఇంకా చనిపోతున్నాను, నా అనుమతి, నా ప్రమేయం లేకుండా నాకు మరణిస్తున్నాను, కాబట్టి నేను ఎక్కడికి పోతా, మోక్షం పోతా అని సంతోషంగా ఆ ఓడలో ఆమె ఆ స్మరణ చేసుకుంటూ కూర్చుందంట. అంతలోనే ఒక క్రైస్తవు ఉన్నాడంట. ఇది రీసెంట్లీ 100 years బ్యాక్ జరిగింది. ఒక క్రైస్తవుడు ఆయన ఒక ఓడ మూలకెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈమె ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసింది తెలియదంట. ఆమెకు దొరలే తెలుసు, మునిగేది తెలుసు, భిక్షెత్తే తెలుసు, కానీ మోకరించి ప్రార్థన చేసుకునేది ఆమెకి ఏమన్నా తెలియదంట. మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏం ప్రార్థన చేసి అడిగిందంట. అప్పుడు ఆయన చెప్పాడంట, సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఆ దేవుడు ఎవరనంట. అప్పుడు ఆయన చెప్పాడంట, ప్రభు అయిన యేసుక్రీస్తు. కొత్తసారి ఫస్ట్ టైం వినిందంట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరైనానంట. అప్పుడు ఆయన సువార్త చెప్తుంటే ఆమె హృదయంలో శాంతి, సంతోషం, సమాధానములు సదా యేసులో దొరుకున్, చేరు వారికి కోరు వారికి అనుగ్రహించబడున్, ఆ చేరు వారికి కోరు వారికి అనుగ్రహించ. ఆమె ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసిందో హృదయంలో శాంతి దొరికిందంట. ఈ సంతోషం వస్తూ ఉంది. ఇంకా చెప్పండి ఆయన చెప్తూ ఉన్నాడు. వరద ఎక్కడ పోయిందో, తుఫాన్ ఎక్కడ పోయిందో, ఓడ తీరం చేరింది. ఆమె ఇంకా ఆ భిక్షాడ పడేసిందంట బొచ్చ. ఆమె ఈయనంట రావడం మొదలు పెట్టిందంట. నాకు చెప్పంటే సరాసరి చర్చికి తీసుకొచ్చాడు. ఆ చర్చిలో చిన్న సిలువ కనపడిందంట. లోపలికి వెళ్తే యేసుప్రభు వాక్యం, ఆ నేపాల్ దేశంలో ఆ చిన్న వాక్యం చదివి ఆమె యోహాను సువార్త, ఆమె నేపాలీ భాషలో యోహాను సువార్త చదివి రక్షణ పొందింది. అట్ ద ఏజ్ ఆఫ్ 52 years రక్షించబడి గుండు చేయించేసిందంట.
అంటే మామూలు జడలు కట్టింది కదా, జుట్టు కట్టేసి మామూలుగా మారిపోయి చేతిలో బైబిల్ పట్టుకొని నేపాల్ అంతా తిరిగి సేవ చేసిందంట. బ్రాహ్మిన్ 52 ఏళ్ళు భక్తులు అందరూ ఆమెను మొక్కినారు. చెప్పండి, అందరూ ఆమె దేవతను మొక్కితే ఇప్పుడు ఆమె వచ్చి ఏం చెప్తోంది? యేసు ప్రభువుని చెప్తాం. మీరు కలిసి ఇంటర్నెట్లో చంద్రలీల అని కొట్టండి, తెలుగులో యూట్యూబ్ తెలుగులో చంద్రలీలను కొడితే మీకు ఆమె సాక్ష్యం అంతా వస్తుంది. చాలామంది భక్తులు చెప్పారు, నేను ఒక్కనిగా చెప్పింది. అంటే ఒక మనిషికి అంత చెప్పండి, ఒక మనిషికి యేసు ప్రభు అంత సులభంగా పరిచయం కాడు. నేను ఈరోజు మీరు మీకు యేసు ప్రభు దొరికాడంటే మీరు ధన్యులు, యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. నీకు ఈ లోకంలో మహా ఋషులు భక్తులు, మన ఒక అన్న చెప్తున్నాడు, చాలా మంది మన భారతదేశంలో ఈ దేవుని తెలుసుకోవాలని హిమాలయాలకు వెళ్ళిపోయి ఆ గుహలలో ఆ మంచు పర్వతాలలో తపస్సు చేసుకుంటూ 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 చచ్చిపోయి ఎముకలు అయిపోయారు. ఎముకలు అస్థి పంజరాలు అయిపోయారు. వాళ్ళకి యేసు దొరకలే. వాళ్ళకి దేవుడు చెప్పండి ముక్తి నీకు దొరికింది. ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం, ముక్తి దిలాయే యీశు నామ్, శాంతి దిలాయే యీశు నామ్. యేసు నామములో మనిషికి ఏం దొరుకుతుంది? ఈ హానోకు గారికి కూడా ఊరికే దొరకలే. ఏంటి? రక్షణ. ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఏంటి ఆ టర్నింగ్ పాయింట్ అంటే కొడుకు పుట్టాడు. చెప్పండి. ఆ మామూలుగా ఇప్పుడు ఆ కొడుకు పేరు విచిత్రమైన పేరు. అందరు చెప్పండి. మెతు, ప్లీజ్ చెప్పరండి. మెతు షలా చెప్పండి. మెతు కలిపి చెప్పకండి. మెతు షలా. మెతు అంటే మృతి, షల అంటే కమ్. శలైకం. మెతు అంటే మృత్యువు. ఇది మెతు అంటే ఇంగ్లీష్ తర్జుమా ఏమిటంటే వెన్ హీ డై దట్ విల్ కమ్. ఇతడు తెలుగు చెప్పండి పచ్చిగా మన భాషలో. ఇతడు చచ్చును. మీరు చెప్పట్లే. ఇతడు చచ్చును, అది వచ్చును. చెప్పండి, మళ్ళా చెప్పండి. ఇతడు చచ్చేది ఏంటి, అది వచ్చేది ఏంటి? జలప్రళయం. దేవుడు ఆది నుండి జలప్రళయం గురించి బోధిస్తూనే ఉన్నాడు. మీకు అందరూ తెలుసు ఓ విషయం, బైబిల్లోకి వెళ్ళి ఎక్కువ ఏండ్లు బతికిన వ్యక్తి పేరేం పేరు? అరే ఇదిగో చచ్చును, అదిగో అది వచ్చునంటే ఆయన ఎన్ని రోజులు బతికాడు? 969 ఏండ్లు బతికాడు. 969, 1 సంవత్సరం తక్కువ 970 ఏండ్లు బతికాడు. ఇప్పుడు ఈయన మరణానికి బైబిల్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చింది. అయితే తర్వాత చెప్తాను. అప్పుడు హనోకు తన జీవితంలో ఈ మెతూషెల జన్మించక ముందు తను కూడా అడ్డదిడ్డంగా నడిచాడు. భక్తిహీనుల మార్గము వంకర మార్గం, భక్తిహీనుల మార్గం నాశనమునకు. 101వ కీర్తన లేదండి, భక్తి నీతిమంతుల మార్గం యెహోవాకు అంతకంతకు యెహోవాకు తెలియను, భక్తిహీనుల మార్గము నాశనమునకు నడుపును. తన జీవితంలో ఎప్పుడైతే మెతూషెల జన్మించాడో దేవుని భయం వచ్చింది. అక్కడి నుంచి కౌన్సిలింగ్, దేవుని అడగడం మొదలుపెట్టాడు. నాకు తెలియక అడుగుతానండి, మనకు పేర్లు ఎవరు పెడతారండి? నీ పేరేం పేరు బాబు? జాషువా. నీకు ఎవరు పెట్టారు ఆ పేరు? సేవకులో మీ నాయన. నువ్వైతే పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకున్నావు ఆ పేరు? ఆయన పెట్టుకోలేదంట ఆ పేరు. మనందరికీ పేరు ఎవరో ఒకరు పెడతారు. ఇప్పుడు మెతూషెలకి ఎవరు పెట్టింటారు చెప్పండి పేరు? అంత జ్ఞాని ఆనోకేం కాదు, సాక్షాత్తు ప్రభువే పెట్టాడు. సాక్షాత్తు. ఎందుకంటే అంత గ్రహింపు వీళ్ళకి. అప్పటికి ఒక విషయం ఏంటంటే, మనకు ఎబ్రీ పత్రిక 1:1 ఏమంటుంది? ఆయా దినములలో దేవుడు తన ప్రవక్తల ద్వారా మాటలాడెను. అంటే దేవుడు ఆ దినాల్లో మాట్లాడేవాడు. మనకు తెలుసు బైబిల్ అబ్రాహాంతో దేవుడు 10 సార్లు మాట్లాడినాడు. నోవాతో దేవుడు చాలా సార్లు, మోషేతో దగ్గర లెక్కలేని సార్లు మాట్లాడు. దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి ఆయన పెట్టిన పేరే మెతూషెల. దాని అర్థం ఏంటంటే ఇతడు ఆ తరము వాళ్ళందరికీ దేవుని భయం రావడానికి ఇతడు మరణించినప్పుడు జలప్రళయం వస్తుందని దేవుడు చెప్పాడు. ఆ దినాల్లో నెఫీలీలు ఉన్నారు. నెఫీలీలు అంటే బలత్కారులు, జైంట్స్. వాళ్ళు చాలా చాలా హై ఆజానుబాహులు. అంటే లైక్ వాళ్ళ అనిమల్స్ లాగా చాలా భయంకరమైన ఎత్తు ఉండేవాళ్ళు.
ఆ తరము వారిలో ఈ మనుషులను తీసివేయాలని దేవుడు సంకల్పించి దేవుడు ఓర్చలేకపోయాడు ఆ భక్తిహీనులను. కాబట్టి జలప్రలయం పంపిస్తానని చెప్పాడు. అక్కడి నుంచి ఆనోకు దేవునితో నడవడము ఆరంభించాడు. అలా దేవునితో ఎన్ని రోజులు నడిచాడు? 300 ఏండ్లు. చెప్పండి, మీరే చదివారు. ఇప్పుడు ఆనోకు ఎంత వయసు అంటే చెప్పండి? 65 ఏండ్లు దేవునితో నడవలే. 65 ఏళ్లకు మెతుషల పుట్టాడు. మెతుషల పుట్టిన జన్మించిన తర్వాత దేవునితో నడచడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు మొత్తం ఆయన వయసు ఎంత? కొంచెం మైండ్ పెట్టండమ్మా. హానోకు దేవునితో నడవని కాలం ఎంత? 65. హానోకు దేవునితో నడిచిన కాలం ఎంత? వెరీ గుడ్. హానోకు మొత్తం జీవిత కాలం ఎంత? అబ్బా మీరు పాస్ అయిపోయారే, 3 కరెక్ట్ చెప్పారు. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. హానోకు ఎంతకాలం దేవునితో నడవలేదు? హానోకు ఎంతకాలం దేవునితో నడిచినాడు? వెరీ గుడ్. హానోకు ఎంతకాలము జీవించినాడు? గుడ్. ఇప్పుడు ఇలా ఉండగా హానోకు జీవితంలో ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే అతడు దేవునితో నడిచాడంట. చెప్పండి, అది ఎక్కడుంది ఆ మాట? చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హీబ్రూస్ 11. అందరం చదువుకుందాం. 5వ వచనం, హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిన. అందరు చెప్పండి, మరణము చూడకుండానట్లు. ఇతను మనుషుడు మరణం చూడలేదంట. ఇతను దేనికి గుర్తుగా ఉన్నాడంటే, మళ్ళీ ఒక్కసారి, ఇతను ఎండవ వాడంటే 7వ వాడు. ఎందుకు చెప్పండి? ఇస్ నంబర్ ఈజ్ 7. 7 అంటే దేవునికి చాలా ఇష్టం. 7 అంటే దేవునికి చెప్పండి చాలా ఇష్టం. దేవుడు 7 బూరలు, 7 పాత్రలు, 7 నక్షత్రములు, 7 సంఘములు, 7 అనేది దేవునికి ఇష్టం. ఈ నంబర్ 7 అంటే సంథింగ్ దేవుడు ఇతనితో ఏదో ఒకటి చెయ్యాలి అని తీర్మానం దేవుని యొక్క సంకల్పం అది. అంటే ఇప్పుడు హానోకు 7వ వాడు, 7వ దినం విశ్రాంతి దినం. ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రభు సంఘం ఎత్తబడుతుంది అని అంటున్నాం. ఈ ఎత్తబడుట అనే దానికి ఒక గుర్తు ఏంటంటే, ముంగుర్తు హానోకు. హానోకు దేనికి గుర్తు అంటే ర్యాప్చర్కి గుర్తు. చెప్పండి, ఇప్పుడు మనము చిన్న మాట, ఇప్పుడు ప్రభు బూర మోగుతుందండి. ఇక్కడ ఒక బూర మోగుతుంది, శబ్దం వస్తుంది. మనం ఏమవుతామండి? ఏమవుతాం చెప్పండి? ఏమవుతాం? క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. క్షణములో చెంది ఎత్తబడెదము. మమ్మును సిద్ధ పరచిన శ్రీయేసును సంధింతుము. మమ్మును శ్రీయేసును సంధింతుము. కాబట్టి అట్లా ఒకసారి రెప్పగొట్టండి చూద్దాం. కొట్టారా? రెప్పగొట్టేంత సమయములో సంఘం ఎత్తబడతాయి. ఇప్పుడు భూమి మీద 250 దేశాలు ఉన్నాయి. 250 దేశాలు ఒకవేళ ఈరోజు ఆదివారం, అన్ని దేశాలకు ఆదివారం కాదులేండి, అటు ఇటు ఉంటుంది. అన్ని దేశాల్లో ఈ సెకండ్లో ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి, అందరూ పలకండి, ప్రియులారా. మీరు చెప్పట్లే, ప్రియులారా ఇక్కడికి ఎక్కిరండి. శబ్దం వినపడుతుంది మధ్యాకాశంలో. ఇంకో మాట చెప్పనా? వీళ్ళిద్దరు కూర్చున్నారు అనుకోండి, ఎవరెవరు ఇద్దరు కూర్చోరు. ఈయనేమో భక్తుడు, ఆయనేమో భక్తుడు కాదు, దొంగ అనుకోండి. మారు మనసు లేదు, బ్యాప్టిజం లేదు, ఇక్కడ ఈ ఆట అక్కడ ఆ ఆట అన్నీ ఉన్నాయనుకోండి. బూర మోగుతుంది, ఈయనకు ఆ శబ్దం వినపడుతుంది, ప్రియుడా ఇక్కడికి ఎక్కిరమ్ము. అతనికి వినపడదు. ఇప్పుడు మన మందిరంలో ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో అందరికీ వినపడుతుంది అనుకునేరు మీరు? అందరికీ వినపడదు. ఎవరైతే సిద్ధంగా ప్రభు నాకంటూ ఒక రాజ్యం ఉంది, ఈ లోకానికి నేను అతిథిని అని భయము కలిగి, భక్తి కలిగి, వైరాగ్యం, అందరు చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మన బంధువులు స్నేహితులు చనిపోతే శ్మశానం పోతాం. శ్మశానం పోతే ఏమొస్తుంది? అందరు పలకండి, శ్మశాన వైరాగ్యం. చెప్పండి. వాళ్ళకి ఏమంట? అంతే లెక్క, అందరం పోవాల్సిందే లెక్క, మనం కూడా పోతాము.
అని చెప్పి ఇట్లా ఏడ్చి మనం కూడా రాకుండా కొంచెం అట్లా ఏడ్చినట్లు చేసి వాళ్ళని ఆదరించి మనం కూడా పోతాం అక్క. దీన్ని ఏమంటారంటే శ్మశాన వైరాగ్యం. చెప్పండి. ఆడికి పోతాను గుంత చూస్తానే మనకు కూడా కొంచెం డల్ ఆ గుంతను చూస్తానే మనకు కూడా ఇట్లా అంటుంది. మనం కూడా ఒకరోజు వస్తుంది, మనం కూడా పెడతారు చేసే. దాన్ని ఏమంటారంటే శ్మశాన. అది ఆ రవ్వంత సేపే ఉంటుంది, మళ్ళీ పోతుంది. మళ్ళా ఇంకా అక్కోళ్ళ చేత చెప్పద్దు. ఇంకా అక్కోళ్ళు ఏం తక్కువ లేరు, అన్నోళ్ళు కూడా అట్లా ఏదో టెంపరీ వైరాగ్యం కాదు. బైబిల్ ఏమనుంది? నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేవాడు ధన్యుడు. నిత్యము అమ్మో నేను దేవుని దగ్గరికి పోవాలి కదా, నాకు ఈ లోకం వద్దు కదా అని ఆదివారం ఒక్కరోజు కాదు, మిగిలిన రోజులు కూడా నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే బూర మోగుతుంది, నీకు స్పష్టంగా వినిపిస్తుంది అన్నమాట. ప్రియుడా ఇక్కడికి ఎక్కిరం. అప్పుడు ఒక్క సెకండ్లో నువ్వు వెళ్ళిపోతావు మధ్యాకాశంలోకి, అటు తర్వాత అటు చటు వెళ్ళిపోతావు. ఈ సంఘటనకు, ఈ రాకడకు, ఈ ర్యాప్చర్ అనే మాటకు ఒక గుర్తు ఎవరంటే హనోకు. హానోకు 7వ సంఖ్యకు గుర్తు. హానోకు దేవునితో నడిచినవాడు అని దానికి గుర్తు. హానోకు విశ్వాసమును బట్టి దేవునితో మనం దేవునితో ఎట్లా నడిచేదబ్బా? ఎట్లా నడిచేది? ఒకసారి తిమోతి అంకుల్ ఉన్నప్పుడు ఎబ్రోన్లో చెప్పాడు అంకుల్ ఏమనంటే, చాలా మందికి నా డౌట్ ఏంటంటే దేవుని చిత్తం కనుక్కోవడం ఎట్లా. అందరు చెప్పండి. దేవుని చిత్తం ఎట్లా కనుక్కోవాలంటే, దేవుని చిత్తం అనేది దేవుడు అందరికీ చెప్పడంట. ఎవరికి చెప్తాడు తెలుసా? ఎవడైతే దేవుని చిత్తము నెరవేరుస్తాడు అని నమ్మకం ఉంటుందో వానికే చెప్తాడు. ఊరికి కొందరు మాటకు ముందు ఊత పదం అయింది. ఏం పదము? ఊత పదం. దేవుని చిత్తమైతే. నీకు తెలుసా దేవుని చిత్తమైందో? దేవుని చిత్తం అంత సులభంగా బయలుపడుతుందా? ఎంతో మనిగి అణుచుకొని దైవ భయం కలిగి జీవిస్తేనే, అనుక్షణము భయంతో ఉంటే నాకు ఈ లోకం వద్దు, ఈ లోకం నాకు సంబంధం లేదు అని నిరంతర భయభక్తులు కలిగి ఉన్నవానికే దేవుని చిత్తం తెలుసు. అట్లా ఆనోకు 365 ఏళ్ళు వచ్చినాయి. ఎన్నేళ్ళక? 365. ఆ రోజు మనం జస్ట్ మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆ రోజు ఆనోకు చాలా ఖుషిగా ఉన్నాడు. అందరు చెప్పండి ఎందుకు చెప్పండి. 365 అంటే సంవత్సరం. అందరూ ఒకసారి చెప్పండి. సంవత్సరం అంటే అర్థం ఏంటి చెప్పండి. ఒక సంవత్సరం అంటే ఏందమ్మా? 365 రోజులు, ఇంకా ఇంకొంచెం 12 నెలలు, ఇంకా 53 ఆదివారాలు, ఇంకా అయిపోయినా. సంవత్సరం అంటే ఏందండి? ఇంతేనా? గంటలు సెకండ్లు గుడ్డు సున్న పెట్టాలి మీకు. నేను చెప్తాయినండి. అందరు చెప్పండి బాబు చెప్పండి. ఇది 3వ తరగతి క్వశ్చన్. భూమి తన చుట్టూ తాను తిరుగుచూ చెప్పండి. ఇప్పుడు చెప్పారులే. ఇది సూర్యుడు అయితే, నేను భూమి అయితే, నా చుట్టూ నేను తిరుక్కుంటూ ఇట్లా నుంచి మొదలుపెట్టి ఇలా తిరుక్కుంటూ ఒక రౌండ్ వేసి వస్తానమాట. ఆ రౌండ్ వేసి వస్తే అర్థం ఏంటి? జనవరి 1 కల్లా భూమి ఒక రౌండ్ కొట్టింటుంది. ఇప్పుడు ఆనోకు జీవిత కాలము 365 అంటే అర్థం ఏంటంటే, ఒక వచనం తీయండి చదవండి. కీర్తనలు 26 కీర్తన 26 కీర్తన చదువు త్వరగా. Psalm 26 6వ వచనం. 6 అందరు చెప్పండి. యెహోవా నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణం. నేను చిన్నప్పుడు ఏం చూశానంటే, కొందరు రావి చెట్టు, యాప చెట్టు చుట్టూ తిరుగుతారు. కొందరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. ఇంకొందరు ఏం చేస్తారండి, దేవాలయం చుట్టూ కొందరు తిరుగుతారు. ఇంకొందరు పుట్ట చుట్టూ తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు కొందరు. ఇంకొందరు ఏం చుట్టూ తిరుగుతారు, ఆఖరికి ఏం దొరకకపోతే వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతారు. ఏం లేదు నా చుట్టూ, ఏం చేయాలి. ఇంకొకసారి నేను చూశాను, అమ్మ నాన్న చుట్టూ తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను అమ్మ చుట్టూ నాన్న చుట్టూ కూడా గుళ్ళు లేవు. ఇంకేం చేస్తే అమ్మ నాన్న కన్నా దేవతలు ఉన్నారని చెప్పి అమ్మ చుట్టూ నాన్న చుట్టూ తిరిగేటోళ్ళు కూడా ఉంటారు. కానీ దావీదు ఏం చుట్టూ తిరిగాడంటే,
బలిపీఠం చుట్టూ తిరిగాడంట. దేని చుట్టూ? ఆ బలిపీఠం ఏంటంటే, నీ సిలువే నాకు శరణం యేసు ప్రభో, నీ సిలువే నాకు శరణం యేసు. ఏంటా బలిపీఠం? బలి ఏదా బలి? నజరేయుడైన యేసు సిలువ మీద వేలాడిన మనకొక బలిపీఠము గలదు. హెబ్రీ 12 రాస్తాడు పౌలు 13లో, మనకొక బలిపీఠము గలదు. ఏంటో బలిపీఠం మీద ఒక బలి పశువు ఉంది. క్రీస్తును మన పస్క బలి పశువు ఉంది. బలి పశువు ఉంది, బలిపీఠం ఏంది? ఆ బలి పశువును వధించిన స్థలం ఏది? సిలువ. ఆ సిలువ మీద యేసుక్రీస్తు వారు వధించబడ్డాడు. ఇప్పుడు మన సెంటర్ పాయింట్ ఏంటంటే సిలువ. సిలువ చుట్టూ తిరగాల. చెప్పండి, ఏం చుట్టూ తిరగాల? సిలువ చుట్టూ తిరగాలి. ఎవడైతే తిరుగుతాడో వాడిని దేవుడు నమ్ముతాడు. ఎట్లా బ్రదర్ తిరిగేది అనొచ్చు. ఎట్లా తిరిగేది అబ్బా? సిలువ చుట్టూ ఎట్లా తిరిగేది? ఒక సేవకుడు ఒక చోట సువార్త పోయిందంట. సువార్త కొత్తగా 1978 1978లో జరిగింది ఇది. 78లో సువార్త పోతే పాప ఆ రోజు అప్పుడు ఒంటరి సువార్త సంఘం ఇంకా కట్టుకోలేడు. చిన్న గుడిసి ఊరు బయట వేసుకున్నాడు. పాలెంలో చిన్న గుడిసి వేసుకున్నాడు. అది చీరాల దగ్గర సంథింగ్ చిన్న గ్రామం. చిన్న గుడిసి వేసుకున్నాడు. ఇంటింటికి పోయి సువార్త చెప్పేవాడంట. ఆ రోజు అంతకుముందు అంతా తిరిగాడంట. కానీ అనుకున్న నియమం ఏంటంటే ఎవరిని అడుక్కోడు. ఆకలి ఏందని అడుగు. అప్పట్లో కానుక 2 రూపాయలు 3 రూపాయలు వస్తే ఎక్కువ అంట. ఆ బస్సుకి ఛార్జే సరిపోయేదంట అది. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఒక రోజు అంతా ఉపవాసం ఉన్నాడు. సరే ప్రభు పెట్టలేదు అనుకుని మౌనంగా ఉన్నాడు. 2వ రోజు సువార్త పోతున్నాడు. పొద్దున్నుంచి తిరిగి ఒక ఆమె అరుగు మీద కూర్చుంటే ఆమె చూసిందంట, ముఖమంతా వాడిపోయింది. నాయనా, అందరు చెప్పండి, నాయనా ఎంగిలి పడ్డావా బిడ్డ అనిందంట. అంటే ఆ భాష, ఆంధ్ర భాష. ఎంగిలి పడ్డావా నాయన అంటే మళ్ళీ ఇట్లా ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలి అర్థం కావట్లే. చేయి కడుక్కొని ఆయన అనిందంట. పాపము వద్దనట్లుగానే చేయి కడిగాడంట. ఆకలి అవుతుంది పాపము. దీని ముందర ఏది కనపడదు. ఆకలి అవుతుంది. ఇస్తరాకేసిందంట. ఇంత పప్పు అన్నం ఉంటే పప్పుచారు ఉంటే ఇంత అన్నం వేసి అన్నం పెట్టిందంట. అన్నం తిందామని ప్రార్థన చేసుకొని ముద్ద కరెక్ట్ నోట్లో పెట్టే సమయానికి వాళ్ళ భర్త వచ్చిందంట. ఎవడేయుడు దున్నపోతులాగున్నాడు, ఊర్ల మీద పడి బతుకుతాడు అంటే అయ్యా అట్ట అనద్దయ్యా ఆయన పాస్టర్ అంట. నీ ముఖం చెడ్డ మాటని, నీ ముఖమే ఇట్లాంటి వాళ్ళు దేశాల మీద పడి బతుకుతున్నారు, వీళ్ళకేం పనిలా పాటలా అని చెప్పి కేకరించి బతుకున్నాడు. దేంట్లో? ఇస్తరాకులు అనేసరికి వాళ్ళ భార్య, ఆమె పాపం పెద్ద ఆవిడ బయట నోట్లో పట్టుకుని ఉంటాం. ఏమన్నా మాట్లాడితే కొడతాడు. ఏం చేయాలో అర్థం కాల. ఇప్పుడు పాస్టర్ అన్న చేతిలో ఇస్తరాకు, అన్నం ముద్ద చేతిలో 2 రోజుల నుంచి తినక. ఇప్పుడు తినాలన్నా వద్దా చెప్పండి? మీరు చెప్పండి, ఎంతమంది తిందాం? నీ సిలువే నాకు శరణం సుప్రభో. ప్రార్థన చేసుకున్నాడు. అది ప్రార్థన చేసిన అన్నం. ఏమన్నాం అది? ఆల్రెడీ ప్రార్థన అయిపోయింది, పరిశుద్ధం అయిపోయింది. ఆత్మ అంటుందంట తినంటుందంట. శరీరం అంటే తినొద్దు అంటుందంట. ఆత్మ తిను. కళ్ళు మూసుకొని అంత ఎంగిలి కూడా కలుపుకొని అన్నంలోకి తినేసి అమ్మ చాలా వందనాలమ్మ అని చెప్పేసి, అయ్యగారు వందనాలండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత బలిపీఠం అతన్ని తాకింది. ఎవరిని? ఆ రెడ్డి గారిని. కుమారుడు అంట, కుర్రోడు ఓపికవంతులాగున్నాడే అన్నాడు. కుర్రోడు ఓపికవంతులాగున్నాడే. చరిత్ర పట్టలేదంట. పొద్దున్న లేసి భార్యను, ఆ పాస్టర్ ఎక్కడున్నాడో కనుక్కోయే, ఆదివారం పోదామన్నాడు అని చెప్పి రెడ్డి ఇంటి నిండా వడ్ల మూట్లు ఉన్నాయి. అన్నానికి వచ్చాడు కదా, 4 మూట్లు వడ్లేసిండంట. 4 మూట్లు వడ్లేసి పొద్దున్నే ఎద్దుల బండి చర్చి ముందర, ఆ గుడిసె ముందర ఆపి మూట్లు ఆయనే దించుతున్నంట. అయ్యగారు ఎవరండి మీరంటే, ఏం లేదు బాబు గారు, ఉంచుకోండి మాకు పండినాయి అని చెప్పి, ఇంకా ప్రార్థన మొదలు కాలేదన్నట. అయ్యా మొదలు పెడతా అంటే వచ్చి ఒక 2 వచ్చారంట. ఈయన ఆయన భార్య. నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ ఆత్ముడు ఊరికే ఎవరికి పని చేయడు. ఊరికే దేవుడు ఎవరిని నమ్మడు. ఇంకో సాక్ష్యం చెప్తా. ఓ చరణం పాడదామా? తర్వాత చెప్పడతా. ఇప్పుడు వాడిను ఒక ఆయన బాపునాయన, చాలా ఫేమస్ బాపునాయన. మీ తర్వాత లాస్ట్లో చెప్తా పేరు. ఆయన రక్షించబడే పెద్ద స్టోరీ, ఇంత పెద్ద కథ అది, 500 పేజీలు చెప్పలేను, షార్ట్లో చెప్పేస్తా. ఆయన రక్షించబడ్డాడు. ఆయన దేవుని నమ్ముకొని సేవ చేస్తున్నాడు. మీరు నమ్మండి, ఒరిస్సా నుంచి మెడ్రాస్ దాకా నడుచుకుంటూ వెళ్ళి 22 సంఘాలు కట్టాడంట ఆయన.
22 మందిరాలు కట్టాను. అయితే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు ఆయన అప్పటికి తన భార్య గుర్తొచ్చిందండి. ఎప్పుడో చాలా రోజులు చూసాక చూద్దామని చెప్పి ఊరు వెళ్తేనే వాళ్ళ భార్య గుండు కొట్టించుకుందంట, తెల్ల చీర కట్టుకొని ఇంట్లో ఉందంట. ఎవరు కొత్త ఆవిడబ్బా చూస్తే భార్య. ఏమ్మా పార్వతి అమ్మారు, ఏమ్మా పార్వతి నువ్వు గుండు కొట్టించుకున్నావు, తెల్ల చీర కట్టినావు అంటే నా మొగుడు చచ్చినాడని చెప్పిందంట. అంటే ఈ భర్త ఈయనే, ఇదేమిటి ఈ మాట? సరే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటుండే. ఇంకా అందులో వాళ్ళ కొడుకు వచ్చాడంట. కొడుకు వస్తే వాళ్ళకు నాయన అని ముట్టుకోకపోతే హే అది వాడు ముట్టకూడదు అని కొడుకుని లాక్కొని పోతుందంట. అంతే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంట. వచ్చినావా వీని శారదం పెట్టుంగా కానిదంట వాళ్ళమ్మ. అంటుంటేనే వాళ్ళ నాయన వచ్చాడంట. వాళ్ళ నాన్న కూడా పెద్ద మాట అన్నాడంట. నాన్న, అమ్మ, భార్య, కొడుకు అందరూ తృణీకరించారు. ఏం చేయాలి అర్థం కాదు. సరే బాధపడుకుంటూ ఊరు బయటికి వెళ్ళి చెట్టు కింద ఒక పాట రాస్తున్నట్టు. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపు పైబడి ఎన్న విధియే నడలేక తోట్రిల్లుచున్నను, కారుణ్యానిధి యేసు నా రక్షకానీశ, రీరా రక్తము చిందుట బూరిదయతో నన్ను చేరరమ్మని పిలిచిన నిష్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే లేదు నాయడా, మసి బొగ్గు వల్లే నా మానస. పాట ఆయన తెలియకుండా పాట వచ్చేస్తుంది. ఆ పాట రాసుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఈయన పాట పాడుకుంటూ పోతుంటే పరిశుద్ధాత్ముడు ఆయన భార్యను తాకినాడు. పార్వతి వాళ్ళంతా మంటలంట. మంటలు ఏమిటి మంటలు ఆగట్లేదు. ఆ మంటలు తట్టుకోవట్లేదంట. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎవరో చెప్పారంట, ఏం పాపం చేసినావు మీ మంటలు తగ్గట్లేదు, నూనె పోసుకుని. అప్పుడు ఎవరో చెప్పారంట, నువ్వేమన్నా తప్పు మీ భర్తను వచ్చాడు ఆయన దగ్గరికి పో, ఆయన ప్రార్థన చేస్తే పోతాయిన్నదంట. ఆమె ఎత్తుక్కుంటూ 3 రోజులు ఎత్తుకిందట. 3 రోజులు మంటలు, 3 రోజులు ఎత్తుకుసరికి విశాఖపట్నం దాటాడంట. ఆయన కనుక్కుందంట, అయ్యా నన్ను క్షమించు, మంటలు తట్టుకోవట్లేదంట. అప్పుడు ఆయన ప్రార్థన చేసిన మంటలు పోయినాయి. జరిగింది ఇది. అక్కడి నుంచి ఆయన భార్య కూడా ఆయన తోడుగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయనే పురుషోత్తము చౌదరి. ఊరికే దేవుడు ఎవరిని నమ్మడండి. మీరు ఎంత నెత్తి పగలు కొట్టుకున్నా, ఎన్ని రకాలుగా మీరు ప్రయాసపడినా కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కదిలించాలంటే అనంత సులభంగా ఎవరిని నమ్మడు. అనంత సులభంగా ఎవరిని నమ్మడు. నీలో కార్యం జరగాలన్నా, నీ భర్తలో జరగాలన్నా, నీ పిల్లల్లో జరగాలన్నా, నీ కుటుంబంలో జరగాలన్నా, నీ ఖాందాను మారాలన్నా ఆత్మదేవుడు నీ కుటుంబాన్ని తాకితే తప్ప. ఆమె 52 ఏళ్ళు ఎతికింది, దొరకలే. దేవుడు అయితే ఉన్నాడు. ఆయన పని చేయాలంటే చదవండి మాట, ఇంత మంచి మాట చదవండి. చదవండి 102వ కీర్తన 102వ కీర్తన 102వ కీర్తన 102 తీశారా? 102వ కీర్తన 17 వచనం అందరు చదవాల. 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఎవరికి ప్రార్థన వింటాడంట? అందరు చెప్పండి, యేసయ్య. పలకండి, మళ్ళా చెప్పండి. దిక్కులేనోళ్ళకే యేసయ్య దిక్కు. నీకు దిక్కులున్నాయి. నాకేం డబ్బు ఉందన్నావో నీకు యేసుప్రభు వెళ్ళిపోతాడు. నాకేం బ్యాక్గ్రౌండ్ ఉందన్నావు అనుకో యేసుప్రభు వెళ్ళిపోతాడు. నాకేం చదువులు ఉన్నాయన్నావు అనుకో యేసయ్య వెళ్ళిపోతాడు. నాకే అందం ఉంది అన్నావు అనుకో యేసయ్య వెళ్ళిపోతాడు. నాకే 6 ప్యాక్ బాడీ ఉంది అన్నావు అనుకో క్లోజ్ చేసి పడేస్తాడు. అన్నిటికీ నువ్వు ఎక్కడే దేవుడు. యేసు ఎవరికి దేవుడు అంటే చెప్పండి, యేసు ఎవరికి దేవుడు? దిక్కులేని దరిద్రులకు. వాళ్ళు ఉండడం తప్పు కాదు, కారు ఉండడం, డబ్బు ఉండడం, బంగ్లా ఉండడం తప్పు కాదు. వాటి యందు నీ గురి ఉండకూడదు, వాటి యందు నీ మనస్సు అంటుకొని ఉండకూడదు. అప్పుడైనా పని చేస్తాడు, ఊరికే పని చేయడు. ఇది నా అనుభవం కాదు, భక్తులందరి అనుభవం ఇది. హనోకు ఆ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ 365 ఏళ్ళంటే మాటలు. ఇప్పుడు చూడండి, మనము నిజం చెప్పండి బల్ల దగ్గరికి వచ్చారు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం దాకా నిజంగా ప్రభుతో నడిచారని చెప్పగలరా మీరు? మీ హృదయం అందరు చెప్పండి. మనసా, పలకండి, మనసా, వాచా, కర్మన చెప్పండి.
మనసుతో, మాటతో, క్రియలతో మీరు యోగ్యులేనా? మనసుతో యోగ్యులేనా? మనసుకి పరలోకానికి ఎప్పుడు సీసీ కెమెరా ఉంటుంది. మాటలు అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి, నీ క్రియలు రికార్డ్ అవుతూనే ఉంటాయి. ఈ మూడింట్లో మీరు నిర్దోషులేనా? వారం రోజులు నడచడం అంటేనే మాటలు కాదు. ఆనోకు ఎన్ని రోజులు నడిచాడంట? 365. దాంట్లో 300 ఏండ్లు నడిచాడు. ఒకరోజు ఆనోకు పోతున్నాడు. ఇది చాలా పెద్ద కథ, ఇప్పుడు అయిపోతుంది. ఆనోకు పోతూ ఆయన రెగ్యులర్గా ఓ చోటుకు వచ్చేవాడు. దేవుడు ఆయన కలుసుకునేవాడు. దేవుడు చాలా విషయాలు దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తే. చెప్పండి, అందరు చెప్పండి. అదృశ్యుడైన దేవుని నిజస్వరూపము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? అదృశ్యుడైన దేవుని యొక్క నిజస్వరూపం, ఆయన యొక్క మూర్తిమంతం, ఆయన యొక్క ప్రతిబింబం ఉందన్నమాట అండి. ఆయన యొక్క ప్రతిబింబము, ఆయన నిజస్వరూపం, ఆయన మూర్తిమంతం, అదృశ్య దేవుని యొక్క నిజస్వరూపి. కాబట్టి యేసుక్రీస్తు ఆనోకుతో మాట్లాడినాడు. ఏదైనా తోటలో నడిచినాడు. ఆదామా ఎక్కడున్నావు అడగలేదా? నోవా ఓడగట్టుకో చెప్పలేదా? కాబట్టి ఆనోకు దేవుడు యేసుక్రీస్తు వారు పోతున్నారు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత హానోకుతో దేవుడు మాట్లాడుకుంటున్నాడు. అప్పటికి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత హానోకునంట, ప్రభువా మా దూరం వచ్చేసాను, మా ఇల్లు చాలా దూరము, మళ్ళీ పోవాలి కదా, సెలవిస్తే పోస్తానంట. చెప్పండి, త్వరగా చెప్పండి, సెలవిస్తే. అప్పుడు దేవుడు అన్నాడట, అందరు చెప్పండి, ఇంత దాకా వచ్చావు కదా హానోకు, పలకండి, ఇంత దాకా వచ్చావు కదా హానోకు, ఈ కొంచెం దాటితే మా ఇంటికి వస్తావా అన్నాడంట. అంటే హానోకు, అందరు చెప్పండి, నువ్వు పిలవడము, పలకరేంటండి, నువ్వు పిలవడము నేను రాకపోవడమునా? ప్రభు తప్పకుండా వస్తానంట. మరి అయితే పద అన్నాడు. ఆయనకు తెలియదు ఒకసారి పోతే మళ్ళీ వచ్చేది లేదని. ఒక్కసారి పోతే, త్వరగా చెప్పండి, ఒక్కసారి పోతే రిటర్న్ జర్నీ లేదని ఆయన గ్రహించి అన్నొకనంట, తప్పకుండా ప్రభు అన్నాడంట. సరే పద అన్నాడంట. అంతవరకు మీకు నోకియా తెలిసి, నోకియా సెల్ తెలుసండి, పాత నోకియా. అప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే ఏమయ్యేది? ఒక పెద్ద చెయ్యి, ఒక బిగ్ హ్యాండ్, లిటిల్ హ్యాండ్ ఇలా కలుసుకుంటాయి. మీరు గమనించారు లేదో? దీన్ని ఒక లోగో, నోకియా లోగో అంటారు దీన్ని. ఈ లోగో ఇంగ్లాండ్లో గ్యాలరీలో ఉంది. ఇంగ్లాండ్లోని ఒక 14వ శతాబ్దంలో దీన్ని చేత్తో ఆర్ట్గా వేశారంట. 14th century. అది ఇప్పటికీ ఇంగ్లాండ్లో ఉంది. అయితే ఈ నోకియా అనే వాడికి ఆ సీన్ చాలా బాగా నచ్చిందంట. చాలా బాగా నచ్చి ఆ సీన్ నేను నా కంపెనీకి లోగోగా తీసుకుంటానంట. తీసుకోవాలంటే ఆ బొమ్మ తీసుకోవడానికి అంటే సీన్ ఫోటో తీసుకొని తన లోగో పెట్టుకోవడానికి గవర్నమెంట్కి డబ్బు చెల్లించారు. ఆ డబ్బు చెల్లించి ఆ లోగో తీసుకుంటా. దాని అర్థం ఏంటంటే, అందరూ చెప్పండి, ఏ బ్లూ హ్యాండ్, పలకరండి, ఏ బ్లూ హ్యాండ్, ఏ వైట్ హ్యాండ్, ఈ రెండు ఏం కలుగుతున్నాయి? కలుసుకుంటున్నాయి. అదే నోకియా. నోకియా అంటే కలుసుకొనుట. నోకియా ఉద్దేశం అంటే నువ్వు అమెరికాలో ఉన్నా, బిహెచ్ఎల్లో ఉన్నా మిమ్మల్ని కలుపుతాం. దేంతో? మీకు అర్థమైందా లేదు? ఇప్పుడు అర్థమైందా అండి? నోకియా బోలియే చెప్పండి. నోకియా అంటే కలుసుకొనుట. హనోకు దేవుడు పెద్ద చెయ్యి, హనోకుది చిన్న చెయ్యి. ఈ బ్లూ హ్యాండ్ ఆ వైట్ హ్యాండ్ ఇట్లా కలుసుకుంటేనే ఈ ట్రాన్స్ఫార్మ్డ్, రూపాంతరమైపోయాడు. ఎవరు? ఇప్పుడు ప్రభు పూరం మోగిందో మీరు కూడా ఏమైపోతారు? త్వరగా చెప్పండి, రూపాంతరమైపోతారు. ఎలా ఉంటుందో చెప్పనా? ఇప్పుడు మన మందిరంలోకి వెళ్ళి పెద్ద వయసు వాళ్ళు ఎవరబ్బా? పెద్ద వయసు, ఎక్కువ వయసు ఉండేది ఎవరికి? దానియేల్ అంకుల్ కనుక. ఆండ్రూకి 84. ఎంత చెప్పండి?
చెప్పండి. కొత్తగూడెం అంకుల్, యాండ్రూ అంకుల్ 84. ఇప్పుడు నోకియా అయింది టైం. చెప్పండి, టైం ఎంత అయింది? నోకియా టైం అయింది. ప్రభు వచ్చిన సమయం ఏంది అనుకోండి. హీ బికేమ్ ఏ 33 years. ఆయన వయస్సు వెనక్కి వస్తాడు. సండే క్లాసులు పిల్లలందరూ బుడతలన్నీ ఆడున్నాయి, బుడతలు చెప్పండి. ఆ బుడతలని 33లోకి వచ్చేస్తాయి. ఆడ కొన్ని బుడతలు పండుకొని ఉన్నాయి, చిన్న బుడతలు, పాలు తాగే బుడతలు, అవి 33లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఒక లేడీ అనుకోండి, అర్థం కావడం చెప్తున్నా. నేను ప్రెగ్నెంట్, నాకున్న గ్రహింపు చెప్తున్నా. నేను ప్రెగ్నెంట్, కడుపులో బిడ్డ ఉంది, మందిరంకి వచ్చి కూర్చున్నా, బూర మోగింది, తల్లి విశ్వాసి. తల్లి సపరేట్ మనిషిగా వస్తుంది. కడుపులోని శిశువు అంతర్ధానమైపోయి సంపూర్ణ పురుషుడిగా బిడ్డ ప్రత్యక్షమవుతాడు. నిన్ననే సమాధి అయింది ఒకరిది, విశ్వాసిది. ఆయన సమాధి చేసి వచ్చి ఈరోజు వచ్చినాం, బూర మోగింది. నిన్న మా సమాధిలో ఉన్న మనిషి వితిన్ సెకండ్లో ప్రత్యక్షమవుతాడు సంపూర్ణుడుగా. ఇలా ఎత్తబడిన వాళ్ళ గుంపులో మొదట వచ్చే వ్యక్తి ఎవరంటే స్టెఫన్. ఎవరతను? హతసాక్షుల సంఘము యొక్క మొదటి పంట. అందరూ చెప్పండి, సంఘము యొక్క మొదటి పంట ఎవరు? స్టీఫెన్. మొదటి హతసాక్షి కూడా ఆయనే. అతడు అప్పుడు చనిపోయాడు, కానీ ఆత్మ మహిమలో ఉంది. ఆయనకి ఇంకా దేహం ఇవ్వబడలే. చెప్పండి, ఆయనకి ఇంకా ఆత్మ దేవుని దగ్గర ఉంది, అయితే దేహం ఇంకా ఇవ్వబడలే. ఆ దేహము నిద్రపోతా, ఆత్మ నిద్రపోతా ఉన్నది మహిమలో. సెకండ్లో మనల్ని ఎట్లా ఇక్కడ మనల్నేమో రండి అంటాడు, సమాధిలో ఉన్న వాళ్ళేమో లేచి రండి అంటాడు, వారినేమో లేపుతాడంట. ఈ వచనం అంతా ఒక వచనం ఉంది. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందాను. 17వ కీర్తన చివరి వచ్చేదిలేండి. అంటే ఈ హానోకు ఎందుకు ఉన్నాడంటే బైబిల్లో రెండవ రాకడలో ఎత్తబడే సంఘానికి, లేపబడే సంఘానికి ముంగుర్తుగా ఉన్నాడు. గుడ్డిగా నమ్మకండి రా బైబిల్ని. ఇవన్నీ నిజాలని చెప్పడానికి ఆయా వ్యక్తులను దేవుడు ఛాయగా గ్రంథస్థము చేశాడు. ఇప్పుడు సమయం అయింది, టైం అయిపోతుంది నాకు. ఇప్పుడు ఒక్క క్షణములో అంతవరకు రోజు ఒక్క మేఘ, అందరు చెప్పండి, అంతవరకు త్వరగా చెప్పాలి, అంతవరకు ఒక్క మేఘమే వచ్చేది. ఇప్పుడు ఎన్ని మేఘాలు వచ్చినాయి? యేసుక్రీస్తుకు ఒకటి, ఆయన ఇంత యేసుక్రీస్తు మేఘంలో యేసుప్రభు ఎక్కాడు, హానోకు మేఘంలోకి బైబిల్ చెప్తోంది. అంతటి మేఘము ఆయన కమ్ముకొనను, ఆయన వారిలో నుండి ప్రత్యేకించుకొని పరలోకం తీసుకుని ఉందా లేదన్నమాట. యాక్ట్స్ 1లో అర్థమైందా మీకు? మనం ఎట్లా వెళ్తాం తెలుసా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, దాదాపు ఒక 800 మంది ఉన్నాం. 800 మందికి త్వరగా చెప్పండి, త్వరగా. నా మేఘం మిమ్మల్ని ఎందుకు ఎక్కించుకుంటా? నా మేఘం నాదే. అందరు చెప్పండి, నా మేఘం మీ మేఘము మీదే. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళు ధన్యులు. మేఘములు వస్తాయి, పడదామా? మేఘములపై ఆయన వచ్చును, మేఘము మాటుగా చేయను, మేఘం వచ్చును, మేఘములను మాటుగా చేయను, ఉరుములు మెరుపులు చేసి అపజయమిచ్చును, అపవాదికి యెహోవా యథార్థమైన నీ మార్గం పరిమైనది, యెహోవా. చదవండి, మొదటి తెస్సలోనికీయుల 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయుల 5వ అధ్యాయం అందరు చదువుకుందాం. 17వ వచనం. ఆ మీదట ఇంత లేటా అండి? 5:17 మొదటి, సరే 4:17. ఆ మీదట, మొదటి తెస్సలోనికీయుల 4:17. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండేది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఏం మాట్లాడివి? బైబిల్ ఎక్కడ హానోకు, ఎక్కడ రెండవ రాకడ? అందరు చెప్పండి, ఎక్కడ హానోకు, ఎక్కడ రెండవ రాకడ? ఈ రెండింటిని లింకప్ చేసింది పరిశుద్ధాత్ముడు. ఆయన మనకు ముంగుర్తుగా ఉన్నాడు. ఇవేవి కహానీలు, కల్పనలు,
ట్రాష్ కాదు, ఇందులో ఎక్కడ మోసము లేదు. అందరు చెప్పండి, ఆనోకు. అయిపోయింది మెసేజ్. చెప్పండి, ఆనోకు ఆ రోజు వెళ్ళిపోయాడు, ఇంతవరకు రాలే. ఇంకా చాలా ఉంది పాఠం. కాబట్టి ఈరోజు ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చిన మనము ఆ శబ్దం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ శబ్దం వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళాలంటే ప్రభు బలలో పాలు పొందాలి. ఈ నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపెద. ఉన్నా నష్టం లేదు, పోయినా నష్టం లేదు. అందరు చెప్పండి, బతికితే పలకరేంటండి, బతికితే నాకు లాభం. సరే, బతికితే తప్పు చెప్పాను, బతికితే ఆయనకు లాభం, పోతే నాకు లాభం. ఎట్లా నాకు లాభం అంటే ఏ చింతలు బాధలు ఉండవు, హాయిగా వెళ్ళిపోవచ్చు, పోయి నిద్రపోతాం. ఆడిపోయి ఏం చేసేది ఏం లేదు, మహిమలోకి వెళ్ళాలా, నిద్రపోవాలి. పోయిన వాళ్ళు పోయినట్లే, వాళ్ళకు ముందుగా దేహాలు ఇవ్వబడడం జరగదు, వాళ్ళు ఆరాధించేందుకు కూడా పర్మిషను మనము లేకుండా వాళ్ళు ఎట్లా ఆరాధిస్తారు? మనం పోకుండా పరలోకి వాళ్ళ ముందు ఎట్లా పోతారు? మనము కలుసుకొనే పోవాలా. ప్రభు ఎంత మంచోడంటే వాళ్ళు ముందుగా పోయినా ఆడ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఇంకా రాలే, వెయిట్ చేయంటారు. అప్పటిదాకా ఏం చేయాలంటే ఒక కొనుక్కు తీస్తారంతే. వాళ్ళు ఇంతకాలము కొనుక్కు తీసినా ఆ నిద్ర అంటే వాళ్ళకి వినోదం అంట. చెప్పండి, ఇర్మియా రాస్తాడు, చెప్పండి, నా నిద్ర, చెప్పరేంటండి, నా నిద్ర నాకు బహు వినోదమైన. పరమగీతంలో షులమీత్ అంటుంది, నా ప్రియుని యొక్క ప్రేమాతిశయముతో నేను మూర్ఛిల్లున్నాను, యెరూషలేము కుమార్తెలారా నన్ను మీరు లేపవద్దని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రియుని కౌగిట్లో పండుకున్నట్లుంటుందంట. చనిపోయిన పోయి మహిమలోకి వెళ్ళిపోయి మహిమలో నిద్రపోతున్న వాళ్ళకి ఏమి నష్టమైతే చెప్పండి, స్క్రాప్ అనేది లేదు. బల దగ్గరికి వచ్చాము, ఆ నిరీక్షణతో బల తీసుకోవాలి. అప్పుడు ప్రభులో మీరు అంతకంతగా ఆత్మీయంగా బలపడతారు. ప్రార్థన చేసుకో. ఇంకా చాలా ఉంది పాఠము, టైం అయిపోయింది. సరే, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ స్వరం వింటాడు ఆయన. ఒక్క నిమిషమే, ఎక్కువసేపు, 1 minute ప్రేయర్, 1 minute సిన్సియర్గా ప్రార్థన చేసుకోండి. ఎవరిని చూడకూడదు. ఒక్క నిమిషం గంభీరమైన సమయం ఇది. 1 minute ప్రేయర్. నీవు నీ ప్రభువే. ఇక్కడ ఎవరితో నీకు పని లేదు, ఎవరి రికమెండేషన్స్ లేవు పరలోకంలో. నీవు నీ రాజు, నీవు నీ ప్రియుడు. హానోకెంతో నువ్వు అంతే ఆయనకు. నువ్వు ఊరికే ఇక్కడికి రాలే, ప్రభు తీసుకొచ్చాడు. ఆ రాజ్యం కొరకై నీవు డెడికేట్ చేసుకో. తప్పులుంటే సరి చేసుకో, ఇక్కడ బలహీనతలుంటే ఒప్పుకో, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టు. మనసా వాచా కర్మన పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం చేయి. 99 కాదు, 100 పరిశుద్ధత, 100 పరిశుద్ధత, 100 పరిశుద్ధత.